This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాతా శిశు కేంద్రంలో శిశువు మృతి, వైద్యుల నిర్లక్ష్యం అంటూ బంధువుల ఆందోళన. జూన్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలన్న డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సెక్రటరీ వెంకటేష్. డివిజన్ల విభజనలపై అభ్యంతరం, కలెక్టర్కు విన్నవించిన బీఆర్ఎస్ శ్రేణులు. నెహ్రూ యువ కేంద్రం నిర్వీర్యం, అధికారులు చొరవ చూపాలన్న యువజన సంఘాలు. ఇక వార్తల వివరాలు. వైద్యుల నిర్లక్ష్యంతో కరీంనగర్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మరోసారి నవజాత శిశువు మరణించింది. సమయానికి వైద్యం అందించకపోవడమే తన బిడ్డ మరణానికి కారణమంటూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. లేక పుట్టిన బిడ్డను కోల్పోయామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ రూరల్ మండలం చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన లింగాల వనితకు పురిటి నొప్పులు రావడంతో మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చారు. మొదట సిబ్బంది పేషెంట్ను చెక్ చేసి అబ్జర్వేషన్లో పెట్టారు. 2 గంటల తర్వాత ఆపరేషన్కి తీసుకెళ్లేలోపు శిశువు స్పందించకపోవడంతో మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సుమారు 3 గంటల పాటు వైద్యులు పట్టించుకోకపోవడంతోనే తమ బిడ్డ మరణించిందని భర్త లింగంపల్లి మహేష్ ఆరోపించారు. రాత్రి 8 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నామని, 10 గంటలకు వైద్యులు చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారని చెప్పారు. నార్మల్కు ప్రయత్నిస్తున్నామని చెప్పిన వైద్యులు కొద్దిసేపటికే బాబు మరణించినట్లు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో తన బాబు మరణించాడంటూ రోధించాడు. ఇట్టి విషయంపై ఆసుపత్రి ఉద్యోగులను సంప్రదించగా తాము పేషెంట్ను అబ్జర్వేషన్లో పెట్టామని సమాధానమిచ్చారు. మొదటి కాన్పని నెలలు నిండకపోవడంతో పూర్తిగా అబ్జర్వేషన్లో పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఆపరేషన్ చేసేందుకు తీసుకువెళ్తున్న క్రమంలోనే బేబీ లోపలనే విరోచన తో చనిపోయిందని చెప్పారు. నా పేరు మహేష్, లింగంపల్లి మహేష్. మా భార్య పేరు వచ్చేసి లింగాల వనిత. నేను నిన్న నైటు 8 గంటలకు మా భార్యకు గర్భంతో పెయిన్స్ రావడం వల్ల మనం సివిల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అంబులెన్స్లో. 9కి ఇక్కడికి మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత నుంచి 10-10:30 వరకు టెస్టులు చేస్తున్నాము. రిపోర్ట్ వచ్చిన తర్వాత చూద్దాం అని చెప్పేసి అన్నారు. నార్మల్కు ట్రై చేస్తున్నాము, వెయిట్ చేయండి అని అన్నారు. కానీ 12 వరకు కూడా డెలివరీ చేయలేదు. 10కి పెయిన్స్ వచ్చిన 10కి చేయాల్సిన సర్జరీని 12 తర్వాత చేసేసరికి మా బేబీ అనేది చనిపోవడం జరిగింది. ఇది డాక్టర్ల నిర్లక్ష్యం అని చెప్పేసి నేను కంప్లైంట్ చేద్దామని నేను చూస్తున్నాను. డాక్టర్లను అడిగితే మా ప్రాసెస్ ప్రకారం మేము చేస్తున్నాం కదా,
మాకు తెలుసు కదా అని చెప్పేసి అన్నారు. కానీ పీజీ డాక్టర్స్ ఉన్నారు కానీ హెచ్ఓడి డాక్టర్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. ఇది డాక్టర్ల నిర్లక్ష్యం అని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను. పైకి ఎక్కించిన వాళ్ళే అక్కడ ఏది పరీక్ష చేయడానికి సౌండ్ అత్తలేదు, బాబు మంచిగా లేడు అని అన్న వాళ్ళు అప్పుడు కిందికి దించి మళ్ళా అదేందో రూమ్లోకి తీసుకుపోయిన వాళ్ళే మా కొడుకు వచ్చి ఏం సంగతి ఇంతవరకు వచ్చి ఆమె వచ్చి ఇంతవరకు ఆమె ఇంకా ఏం కూడా మీరు మందలిత్తలేరు చేతలేరు, సూది లేదు, నార్మల్ అని అంటారు. పైకి ఎక్కించిండ్రు, అక్కడ ఎంత బెడ్ ఇస్తాను అంటారు. ఈమెకి ఇంత నొప్పులు రాగా మీరు ఎందుకు ఇట్లా చేస్తారని మా కొడుకు వచ్చి మాట్లాడిన వాళ్ళే అప్పుడు మేడం వచ్చి అప్పుడు ఆమెకు గ్లూకోజ్ పెట్టి అప్పుడు బట్టలు వేసుకొని ఆయనతో ఆపరేషన్కి తీసుకుపోయేటోళ్ళకు బాబు గతం కడుపులో చనిపోయాడు. పేషెంట్ 2020 అడ్మిషన్ టైం అయితే మాత్రం 2020కి వచ్చారు. ఆమె ఏంటి అంటే మొదటి కాన్పు ప్రైమీ 37 అంటే ఇంకా నెలలు నిండలేదు. సో 37 వీక్స్ కంప్లైంట్ ఆఫ్ పెయిన్ అని వచ్చింది. తను 37 వీక్స్. సో మా వాళ్ళు చూసి అది మామూలుగా మేము రాగానే అడ్మిషన్ టైంలో ఎన్ఎస్టీ మిషన్ అంటే గుండె చప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చూసిన తర్వాత అది ఎన్ఎస్టీ బాగానే ఉంది. సో ప్రైమీ కాబట్టి ఆమెకి ఏం కోమార్బిటీస్ ఏమి లేవు, జస్ట్ ప్లెయిన్ ప్రైమీ. అంటే కోమార్బిటీస్ అంటే హైపర్ టెన్సివ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, అస్తమా కానీ ఇలాంటివి ఏమీ లేవు. సో అట్లా ప్రైమీ కేసెస్కి మేము వెంటనే రాగానే ఆపరేషన్ చేయడానికి లేదు. జూన్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని డిస్టిక్ లీగల్ సెల్ సెక్రటరీ వెంకటేష్ అన్నారు. నగరంలోని న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ అదాలత్లో భాగంగా కరీంనగర్, హుజురాబాద్ కోర్టు పరిధిలో పలు కేసులను పరిష్కరించనున్నామని చెప్పారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టబోయే లోక్ అదాలత్కు 3 బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు. కుటుంబ కలహాలు, మోటార్ వాహనాలు, వినియోగదారుల ఫోరం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈపీటీ కేసులు పరిష్కరించబడతాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 3937 కేసులు గుర్తించామని, వీరికి నోటీసులు పంపామన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని ఇటు అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశానుసారము ఈ నెల 14న కరీంనగర్ కోర్టు పరిధిలో, అదేవిధంగా హుజురాబాద్ కోర్టు పరిధిలో జాతీయ లోక్ అదాలత్లు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి కరీంనగర్ కోర్టు పరిధిలో 9 లోక్ అదాలత్ బెంచెస్, అదేవిధంగా హుజురాబాద్లో 3 లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేశాము. ఈ జాతీయ లోక్ అదాలత్లో సివిల్ కేసులు, తర్వాత రాజీ చేసుకోదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలకు సంబంధించినవి, మోటారు వాహనాల చట్టానికి సంబంధించింది, కన్జ్యూమర్ ఫోరానికి సంబంధించిన కేసులు కూడా పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్లో మేము 3937 కేసులు రాజీ చేసుకోదగ్గ కేసులు గుర్తించాము. వాటికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, తర్వాత ఈపీటీ కేసెస్ కూడా పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే వీటికి అప్పీల్ అనేది ఉండదన్నమాట. ఇదే ఫైనల్. రాజీ మార్గమే రాజమార్గం అన్నారు. కాబట్టి ఎవరైతే కక్షిదారులు ఉన్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందంటూ కరీంనగర్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్లో నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనమైన గ్రామ పంచాయతీలను డివిజన్లుగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మార్చారని చల్ల హరిశంకర్ ఆరోపించారు. మున్సిపల్ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరులో లోపాలున్నాయని చెప్పారు. ప్లానింగ్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించకుండా విభజనను భౌగోళిక స్వరూపంలో కాకుండా ఇంటి నెంబర్ల వారీగా కాగితాలపై విభజన ప్రక్రియ కొనసాగించారని చెప్పారు. తద్వారా మౌలిక సదుపాయాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, విద్యుత్ దీపాల ఏర్పాటు, అభివృద్ధి పనుల తారతమ్యాలు తలెత్తి ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. డివిజన్ల వారీగా చూపిన ఓటర్ లిస్టులో తేడాలున్నాయని ఆరోపించారు. డీలిమిటేషన్పై వెంటనే విచారణ జరిపించి డివిజన్లను సరిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు అందరం కలిపి మొన్న 4వ తారీఖు నాడు విడుదలైన నగరపాలక సంస్థ డివిజన్ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అశాస్త్రీయంగా తప్పుల తడకగా ఉందని ఇలా కలెక్టర్ గారికి
రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముందే ఇది నెల 2 నెలల కిందనే ఈ విధంగా లీకేజ్ చేస్తే మాకు లిస్ట్ వస్తే ఆ లిస్టును బట్టి మరి మాజీ కార్పొరేటర్ కౌన్సిల్ సీన్ గారు నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినా కూడా దాన్ని ఎటువంటిది మార్చకుండా అదే రిలీజ్ చేసారు. దాన్ని మీకు తప్పు పట్టించుతారు, మీతోని సంతకం తీసుకొని రెవెన్యూ అధికారులు మరి టౌన్ ప్లానింగ్ అధికారులు తప్పు చేసారు. వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలని కూడా మేము కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. మరి ఇది పారదర్శకమైన శాస్త్రీయ పద్ధతిలో డీలిమిటేషన్ 66 డివిజన్లకు ఇట్లా కాకపోతే తప్పకుండా మీరు న్యాయం చేస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. న్యాయం ఇక్కడ జరగకపోతే మరి ఎవరో ప్రభుత్వ ఒత్తిడికో. గ్రామీణ ప్రాంత యువతతో పాటు యువజన సంఘాలను బలోపేతం చేస్తూ యువత వ్యక్తిత్వం నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడే విధంగా నెహ్రూ యువ కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు యువజన సంఘాల అనుసంధానంగా ఈ కేంద్రం ఏర్పాటు చేయబడింది. అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన నెహ్రూ యువ కేంద్రం ప్రస్తుతం నిర్వీర్యమైంది. నెహ్రూ యువ కేంద్ర పనితీరుపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ నెహ్రూ కేంద్రం జిల్లాలో ఘనమైన యువజన చైతన్యాన్ని నింపింది. నెహ్రూ యువ కేంద్రం అనుబంధంగా పనిచేసిన ఎంతోమంది యువజన సంఘాల నాయకులకు రాజకీయ భవిష్యత్తునిచ్చి నాయకులను సమాజానికి అందించిన చరిత్ర కరీంనగర్ నెహ్రూ యువ కేంద్రానిదే. ఇంతటి ఘన చరిత్రను కలిగిన ఈ కేంద్రం గత దశాబ్ద కాలం నుండి నిమ్మకు నీరెత్తినట్లుగా మారింది. యువతను అన్ని రంగాలలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నెలకొల్పిన నెహ్రూ యువ కేంద్ర కార్యాలయం గత 3-4 సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంత యువజన సంఘాలను సమన్వయపరచడంలో విఫలమవుతుంది. యువజన సాధికారతపై దృష్టిని కేంద్రీకరించడం లేదు. నేడు నెహ్రూ యువ కేంద్రంకు ఏ గ్రహణం పట్టిందో తెలియదు కానీ కార్యక్రమాలన్నీ ప్రైవేటు కళాశాలలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం యువజన ఉత్సవాలలో స్కూల్ విద్యార్థులు పోటీ పడే పరిస్థితి వచ్చింది. నెహ్రూ యువ కేంద్రంలో చేపట్టే కార్యక్రమాల్లో కుట్టు మిషన్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులలో మహిళా సంఘాలకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించేవారు. అది కాస్త రాను రాను పూర్తి స్థాయిలో అంతరించిపోతుంది. మహిళలకు ప్రాధాన్యతనే కరువైంది. గ్రామీణ యువత క్రీడారంగంలో రాణించాలని, గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యతను పెంచే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం యువజన సంఘాలకు స్పోర్ట్స్ కిట్స్ను ప్రతి సంవత్సరం అందిస్తుంది. యువజన సంఘాల సారథ్యంలో క్రీడా పోటీలను, బ్లాక్, జిల్లా స్థాయిలో పోటీలను గ్రామీణ ప్రాంతాలను నిర్వహించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. యువతను దేశాభివృద్ధికి వినియోగించాలనే సదుద్దేశంతో నెహ్రూ యువ కేంద్రం ఏర్పాటు చేశారని, గత 3 ఏళ్లుగా అనేక కార్యక్రమాలకు యువజన సంఘాలు దూరమయ్యాయని జాతీయ యువజన అవార్డు గ్రహీత కిరణ్ కుమార్ అన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ యువజన సంఘాలను భాగస్వామ్యం చేయకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని చెప్పారు. యువజన సంఘాలు అవార్డు గ్రహీతలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న నెహ్రూ యువ కేంద్రం యువజన సంఘాలను భాగస్వామ్యం చేయడం లేదని రాష్ట్ర యువజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాస్ అన్నారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువత సమావేశాలు నిర్వహించుకునేందుకు యూత్ హాస్టల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో యువత ఒక దేశ సంపదగా పరిగణించబడుతుంది. ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారతదేశం అత్యంత యువజన సంపద కలిగిన భారతదేశం. ఈ దేశంలో యువతను దేశ సంపద కోసం, దేశ అభివృద్ధి కోసం వినియోగించాలనేటువంటి ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత కోసం కేంద్రం ఆధీనంలో యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంత యువతను
అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని నెహ్రూ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కోణంలోనే కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి నెహ్రూ కేంద్రంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో నెహ్రూ కేంద్రం ఏర్పడ్డది. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కలిగిన నెహ్రూ కేంద్రం గత 3 సంవత్సరాల కాలం నుండి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో యువజన అవార్డు గ్రహీతలను భాగస్వామ్యం చేయకుండా, అలాగే సీనియర్ యువజన సంఘాలను భాగస్వామ్యం చేయకుండా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే ఎంతో అనుభవం గడిచినటువంటి ఈ అవార్డు గ్రహీతలు, సీనియర్ యువజన సంఘాలు భాగస్వామ్యం అయినప్పుడే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు వీళ్లను విస్మరించుకుంటూ కనీసం దేశ స్వాతంత్ర వేడుకల్లో ఆగస్టు 15 కానీ, రిపబ్లిక్ డే జనవరి 26 కానీ, రాష్ట్ర ఫార్మేషన్ డే జూన్ 2 కానీ ఈ కార్యక్రమాలకు కూడా కనీసం ఆహ్వానం ఇవ్వలేక సీనియర్ యువజన అవార్డు గ్రహీతలను అవమానిస్తున్నటువంటి భావన కలుగుతోంది. దయచేసి జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర అధికారులు కానీ కొద్దిగా చొరవ చూపి సీనియర్ యువజన సంఘాలను, అవార్డు గ్రహీతలను భాగస్వామ్యం చేస్తేనే ఆ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ స్థాయి దాకా వెళ్తాయనేటువంటి భావన నాకున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లేందుకు యువజన సంఘాల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఈరోజు నెహ్రూ కేంద్రం ఆధ్వర్యంలో యువత చేతుల్లో దేశ భవిష్యత్ ఆధారపడి ఉందనే దానితోని మనకు ఈరోజు నెహ్రూ కేంద్ర కార్యక్రమాల్లో యువజన సంఘాలతోని అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించి ఉమ్మడి జిల్లాలో నెహ్రూ కేంద్రం కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు నెహ్రూ కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య, సామాజిక, క్రీడా రంగాలలో యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి అనేక నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు ఆ యొక్క కార్యక్రమాల్లో యువజన సంఘాలను కూడా ప్రాధాన్యత భాగస్వామ్యం చేయలేకపోతున్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని బస్టాండ్ ముందున్నటువంటి నెహ్రూ యువ కేంద్రంలో యువతకు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఒక యూత్ హాస్టల్ కూడా లేకపోవడం చాలా మనకు యువతకు తీరని లోటు. నెహ్రూ యువ కేంద్రంలో యూత్ హాస్టల్ నిర్మాణ పనులు చేపట్టి యువతకు యూత్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాము. అదేవిధంగా యువతకు ఆదర్శపరమైనటువంటి స్వామి వివేకానంద ఆల్ పవర్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బాహ్య సౌందర్యం ఎంత ఉన్నా ఆత్మ సౌందర్యం శూన్యమైనటువంటి బలమే జీవనం, బలహీనమే మరణం, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న 100 మంది యువకులు ఇస్తే ఈ దేశపు రూపురేఖలు మారుస్తానన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహాన్ని కూడా నెహ్రూ కేంద్రాల్లో ప్రతిష్ఠించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈరోజు నెహ్రూ కేంద్రానికి అనుసంధానంగా ఉన్నటువంటి యువజన సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, అంబేద్కర్ సంఘాలు కావచ్చు, వీటన్నిటి కూడా గుర్తింపు కార్డులు ఈ నెహ్రూ కేంద్రం ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. అతి తక్కువ ధరలలో లభించే మందులు కీర్తి మెడికల్స్లో లభిస్తాయని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కీర్తి మెడికల్ స్టోర్ను కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఐఎంఏ అధ్యక్షుడు యనమల నరేష్లతో కలిసి రిబ్బన్ కడిచేసి ప్రారంభించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించిన కీర్తి మెడికల్స్ తమ 25వ బ్రాంచ్ను కరీంనగర్లో ఏర్పాటు చేశారు. అనంతరం కీర్తి మెడికల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి అతిథులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. కరీంనగర్ ప్రజలకు కీర్తి మెడికల్స్ 24 గంటలు సర్వీస్ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 30,000 రకాల మెడిసిన్స్ కీర్తి మెడికల్స్లో ఉన్నాయని చెప్పారు. ప్రముఖ కంపెనీల మెడిసిన్స్ హోల్సేల్ ధరల్లో అందుబాటులో ఉండడం సంతోషకరమన్నారు. జనరల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ కు సంబంధించిన మెడిసిన్స్ అన్ని కీర్తి మెడికల్స్ లో లభిస్తాయని తెలిపారు. ఈ అవకాశాన్ని కరీంనగర్ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కీర్తి మెడికల్స్ మేనేజ్మెంట్ సిబ్బందితో పాటు నగర వాసులు పాల్గొన్నారు. గత 35 సంవత్సరాలుగా వీరు చేస్తున్న సేవలు చాలా అభినందించదగినాయి. కరీంనగర్ పట్టణానికి కూడా అత్యంత నాణ్యమైన మెడికల్స్ సప్లై చేయాలని నేను వాళ్ళని కోరుకుంటున్నాను. అదేవిధంగా కరీంనగర్ ప్రజలు కూడా ఈ యొక్క కీర్తి మెడికల్స్ను ఉపయోగించాలని, వారికి వాళ్ళ సేవలను వాళ్ళు వినియోగించాలని నేను కోరుకుంటున్నాను. అయితే
ఈ కీర్తి మెడికల్స్ అనేది భవిష్యత్తులో ఎన్నో శాఖోపశాఖలుగా విస్తరించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సో ఈ సందర్భంగా వాళ్ళకు అభినందన తెలియజేస్తూ వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. కీర్తి మెడికల్స్ కరీంనగర్లో అంబేద్కర్ రోడ్లో పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఏపీ తెలంగాణలో గత 35 సంవత్సరాలుగా మరి సేవలు చాలామంది కస్టమర్స్కు డిస్కౌంట్లో కావచ్చు, నాణ్యమైనటువంటి మందులు కూడా మరి ఇస్తుంటూ కూడా మంచి పేరు సంపాదించుకున్నటువంటి కీర్తి మెడికల్స్ ఈరోజు కరీంనగర్లో ప్రారంభించడం సంతోషకరం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మెడికల్ విభాగంలో ఎన్నో రకాలైనటువంటి మందులు వస్తూ ఉంటాయి. వాటిని నాణ్యతగా మరి అందరికీ అందించడానికి 35 సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి కీర్తి మెడికల్స్ను అందరూ కూడా ఆదరిస్తారని, తప్పకుండా వీరి యొక్క సేవలు కరీంనగర్లో పొందాలని చెప్పి కోరుకుంటూ వినూత్నమైన ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం కరీంనగర్ అదృష్టంగా భావిస్తున్నాం. కరీంనగర్లో ఇప్పటికే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, తర్వాత ఒక 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మంచి హైదరాబాద్కు ధీటుగా అద్భుతంగా నడుస్తున్నాయి. ఈ తరుణంలో మరి కీర్తి మెడికల్ షాప్ ఇక్కడ ఎంటర్ కావడం అనేది అది కరీంనగర్ మెడికల్ని ఇంకా కూడా మరి మన పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా వారు ఇక్కడ రావడం జరిగింది. మరి ప్రజలకు అందుబాటులో ఉండే కాస్ట్ని వాళ్ళకు అందజేయాలని చెప్పేసి వారిని కోరుకుంటూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కొండాపూర్లో విద్యుత్ వైర్లు తెగిపడి విద్యుత్ సరఫరా అయ్యే లైన్పై పడడంతో విద్యుత్ మోటార్లు కాలిపోయాయి. దాదాపు 14 మంది రైతులకు చెందిన స్టార్టర్లు, ఫీజులు, మోటార్లతో పాటు మినీ రైస్ మిల్ మీటర్ మొత్తం కాలి బూడిదయ్యింది. ఒక్కసారిగా కరెంటు అధిక మొత్తంలో రావడంతో స్టార్టర్లు, మోటార్లు కాలిపోయాయని, కరెంటు సరఫరా 24 గంటలు గడిచినప్పటికీ పునరుద్ధరణ జరగకపోవడంతో పశువులకు నీరు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దున్నిన నారుమడులు ఎండిపోతున్నాయని, స్టార్టర్లు, ఫీజులు కొత్తై కొనడానికి సుమారు 5,000 రూపాయల ఖర్చు అవుతుందని రైతులు వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి వెంటనే విద్యుత్ వైర్లను సరిచేయాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫార్మర్కు అధిక లోడ్ ఉండి ప్రతిరోజు కరెంటు సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైస్ మిల్లుల్లో కాలిన విద్యుత్ మోటార్ను విజిలెన్స్ ఏడీ సత్యనారాయణరావు పరిశీలించారు. రైతులు ఆయనకు కాలిన ఫీజులను, స్టార్టర్లను చూపించి వారి గోడును వెళ్లబోసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తాళ్లపల్లి రఘురాం, తాళ్లపల్లి రమేష్, వడ్లకొండ శ్రీనివాస్, సుదగౌను మల్లేశం గౌడ్ పాల్గొన్నారు. ఆ ట్రాన్స్ఫార్మర్ వైర్లు మొత్తం కాలిపోయినాయి. ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోయి ఉంటుంది. ఈ రైస్ మిల్లకు పోయే లైన్ మొత్తం, ఆ రైస్ మిల్లో మీటర్ కాలిపోయింది. ఈ బయళ్ళకు పోయే 14 మోటార్ల షార్టర్లు, మీటర్లు అవన్నీ కాలిపోయినాయి. ఫీజుల కాడికి వెళ్ళి ఒక్కొక్క షార్టర్ డబ్బాకు మినిమం ఎంత కాదన్నా 5,000 ఖర్చు వస్తుంది. వారు నష్టపరిహారంగా కట్టాలని మేము కోరుచున్నాం. అది ఖరాబ్ అయింది. కాలిపోతే కొత్త వేసుకున్నాం. మళ్ళీ కాలిపోతే కొత్త వేసినాం. పాత మొత్తం కాలిపోతే కొత్త వేసినాం. వీటికి మీటర్లు, స్టార్టర్, ఇంకా మీటర్లు, స్టార్టర్లు, ఆటోమేటిక్ ఫ్యూజులు మొత్తం ఆడిపోయినాయి. ఏం లేకుండా ఎన్ని బయలు పోయినాయి? 14 బయలు మొత్తం పోయినాయి. మరి ఎట్లా జరిగింది? అది ఎట్లా జరిగిందో వాళ్ళకి తెలిసి ఉండాలి. మరి మాకైతే ఈ లైన్లో అయితే దీని పడ్డది, మొత్తం కరెంటు రిటర్న్ అయింది. ఇంకా రిటర్న్ అయ్యి మొత్తం మేము కలిపినాయి. మరి ఇప్పుడు మరి నారు పోసుకుంటారు అందరు? మొత్తం ఎండిపోయింది. రేపు వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు కూడా ఇవ్వాలి. ఇప్పుడు కరెంట్ లేదు. ఇక్కడనేనా? ఇదేనా? ఇదే. అలుగునూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తరలించొద్దంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను తరలించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలు స్పష్టమవుతున్నాయని జిల్లా ఎస్ఎఫ్ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. విద్యార్థులకు నాణ్యత కలిగిన ఉత్తమ చదువులను దూరం చేసే కుట్రలో భాగమన్నారు. గురుకుల విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గురుకులాల కార్యదర్శి అలుగురు వరిషిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాలను ఎత్తివేయడాన్ని, అలుగునూరు సిఓఈని తరలించడాన్ని విరమించుకోవాలని కోరారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కాంపేలి అరవింద్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, అక్షయ్, సునీత్, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే కరీంనగర్కి ఈరోజు ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్న సిఓ కాలేజీలో ఉన్న విద్యార్థులను ఈరోజు తరలిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాన్ని ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు విద్యార్థులు ఈరోజు సంవత్సరాలు ఇక్కడ చదువుకుంటూ ఈరోజు కళాశాలకు అలవాటైన సందర్భంలో ఈరోజు విద్యార్థులను ఈరోజు మధ్యంతరంగా ఈరోజు విద్యార్థులను గౌలుదొడ్డికి అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న వేరే ఈరోజు కాలేజీలకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. అదే ఈరోజు సిఇఓ అనేది ఒక స్పెషల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
పేరుతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైన కాలేజీలో ఏర్పాటు చేసిన సందర్భంలో ఈరోజు విద్యార్థులను తరలించి ఇంకో కాలేజీలో పంపించామంటే ఎందుకోసం అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి అడుగుతున్నాం. 2 వారాల నుంచి తగలవుతున్నాము. ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా పిల్లలకు ఇంటర్వ్యూలో ఫోన్ చేసుకుంటూ సార్లు ఏమని మీకు ఇక్కడ నుంచి మీ సీట్లు తొలగించబడింది, మీరు వేరే వేరే కాలేజీలకు మంచి పంపబడుతుంది అని చెప్పేసి మాకు ఫోన్ల ద్వారా పిల్లలను భయప్రాంతం గురి చేస్తారని చెప్పేసి మేము ఇలా ఎస్ఎఫ్ఐని ఆశ్రయించడం జరిగింది. జరగడం వల్ల దానికి ఏమొచ్చిందంటే మీరు ఇక్కడ మీకు బైపీసీ ఎంపీసీ తీసేయడం జరుగుతుంది, ఇందులో ఉన్న పిల్లల్ని వేరు వేరు కాలేజీలకు ముందు పంపడం జరుగుతుందని చెప్పి మాకు తెలియవచ్చింది. దాని ప్రకారం వచ్చి వీళ్ళని అడిగితే ప్రిన్సిపల్ గారు ఏం చెప్తున్నారంటే మాకు అందరి నోటీస్ ప్రకారం మేము అందరికీ పిల్లల్ని డైవర్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. మాకు అలాంటి పిల్లలకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోవడానికి వాళ్ళు 2 సంవత్సరాలు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆ కాలేజీలో ఉంటామని చెప్పేసి పట్టుదలతో చదువుకుంటూ ఇలా మార్కులు తెచ్చుకున్నారు. మళ్ళీ అదే మార్కులు రెట్టింపు తెచ్చుకొని సెకండ్ ఇయర్లో కొడతాం. వాళ్ళు నీట్ కొట్టడానికి కానీ అదనం దేనికైనా కానీ ప్రయత్నించడానికి బాగా కృషిపోతున్నారు వాళ్ళు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఈస్టెల్లా 2025 పేరిట ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈసీఈ విద్యార్థులందరూ ప్రస్తుత ఎలక్ట్రానిక్స్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని శ్రీనివాసరెడ్డి సూచించారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులందరూ వారి తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల జాయింట్ సెక్రటరీ డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ రెడ్డి, వినోద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ వెంకట్రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయంలో శుక్రవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులు 108 జంటనాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేశారు. లక్ష్మీ అమ్మవారికి క్షీరాభిషేకం, ఒడిబియ్యం పోశారు. ముడుపులు కట్టి మానస అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ ప్రధాన అర్చకులు అమర్నాథ్ శర్మ తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంరక్షణార్థం లోకి సహాయ కరీంనగర్లోని అలుగునూరులో ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సు కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం 2025 అమలులో భాగంగా రైతుల నుండి అర్జీలను స్వీకరించేందుకు రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేయగా తిమ్మాపూర్ మండలంలో మొదటగా మల్లాపూర్లో ప్రారంభించారు. అనంతరం అలుగునూరులో రెవెన్యూ సదస్సుకు జేసీ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్ కె శ్రీనివాసరెడ్డి పాల్గొని రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతుల నుండి సమస్యలను వింటూ అర్జీలను స్వీకరించారు. అర్జీలోని అంశాలను అక్కడే చర్చించి రెవెన్యూ రికార్డులను సైతం పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు అందించారు. అర్జీలకు సంబంధించిన సమస్యలకు సంబంధించిన వాటిని పరిష్కరిస్తామని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ రాకేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు షరీఫ్, అశోక్, సిబ్బంది, సీనియర్ నాయకులు గోపు మల్లారెడ్డి, చిందం కిష్టయ్య, సింగిరెడ్డి స్వామిరెడ్డి, అశోక్ రెడ్డి, సల్ల రవి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలపై గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సక్సెషను, డాటా కరెక్షను, పెండింగ్ మోటివేషన్స్ పై వివిధ రకాల అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. వీటిని సాధ్యమైనంత వరకు ఆన్లైన్లో ఈరోజే పరిష్కరించి చేయడం జరుగుతుంది. మిగిలిన వాటికి టైం ఎంక్వైరీ చేసి
చేయడం పూర్తి చేస్తాం. 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వ పాలనలో దేశానికి విశ్వఖ్యాతి లభించిందని స్టేట్ బీజేపీ కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం బీజేపీ కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం సంకల్ప సాకారం పేరిట చేపట్టబోయే వివిధ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు హాజరయ్యారు. మోడీ సర్కార్ దేశం కోసం ఎన్నో అద్భుతాలు చేపట్టి సాహసోపేత చారిత్రక నిర్ణయాలతో విజయాలతో ముందుకు సాగుతుందని చెప్పారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం, 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, 23న డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్, 25న ఎమర్జెన్సీ డే లాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఏలేటి చంద్రారెడ్డి, కో కన్వీనర్ పుల్లెల రాము, మచ్చ బాలరాజు, అటికం రామచంద్రం, బండి తిరుపతి, నందికొండ సురేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.